హాయ్ స్టూడెంట్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ క్లాసెస్లో భాగంగా ఎకానమీలో ఉన్నటువంటి ఒక 2 టాపిక్లు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇట్ ఈస్ వెరీ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ది ఆల్ స్టూడెంట్స్. సో ఈ ఎకానమీలో ఉన్నటువంటి ఈ 2 పార్టుల్లో గ్రూప్ 2 ఎగ్జామినేషనే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్, ఒకన గ్రామ సచివాలయం కానీ, లేదా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కానీ, ఆర్ఆర్బి కానీ, ఎన్టీపీసీ కానీ, మీరు ఏ ఎగ్జామ్ రాయదలుచుకున్నా ఈ 2 టాపిక్లు వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రూప్ 2 ఎగ్జామినేషన్లు అయితే కన్ఫామ్గా ఈ 2 టాపిక్ల్లో 4 బిట్లు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఏంది ఆ టాపిక్లను చూస్తేమా, 1 పావర్టీ, 2 అన్ఎంప్లాయ్మెంట్. సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. ఎందుకంటే మనకు ఫస్ట్ యూనిట్లో భాగంగా ఈ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మనకు దాదాపు ఇండియన్ ఎకానమీలో 5 యూనిట్లు ఉన్నాయి. 5 యూనిట్లో ఫస్ట్ యూనిట్లో భాగంగా పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. వీటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మీకు సింపుల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. చూడండి ఒకసారి, జనరల్గా మనం పావర్టీ అంటే ఇట్ ఈస్ ఏ సోషల్ కాన్సెప్ట్ అని చెప్పుకుంటాం మనం. ఇట్ ఈస్ ఏ సోషల్ ఫెనోమినన్, అంటే ఒక సామాజికమైనటువంటి భావన. ఎందుకంటే అది ఏ దేశమైనా కానీ, ఒక భారతదేశం అనేది కాదు, అది ఏ దేశమైనా కానీ పేదరికములో ఉందేనంటే ఒక సామాజికమైనటువంటి భావనగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ ద వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ద సోషల్ ఫెనోమినన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఎందుకంటే ఆ దేశం పేదరికములో ఉంది అని అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉంటారు. అందుకే దీన్ని మనము పేదరికంగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవన విధానంలో చాలా తగ్గిన హీనమైన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ యొక్క మనస్సుల యొక్క ఆలోచన విధానంలో కూడా మార్పులు వస్తాయి. ఎందుకంటే మనిషి ఆలోచన విధానం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వాళ్ళు సంపాదించే ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆదాయం సంపూర్ణంగా వచ్చిందనుకోండి, వాళ్ళ ఆలోచన విధానాలు కూడా ఉన్నతంగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. సంపాదించే ఆదాయంలో కొంచెం తేడా కనిపిస్తే, కొరతగా కనిపిస్తే వాళ్ళ ఆలోచన విధానాలు కూడా ఒక తగ్గింపుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి కాన్సెప్ట్ మనము పేదరికం చెప్తున్నాం. కాబట్టి ఈ పేదరికాన్ని మనం చూస్తే జనరల్గా అదిగో చూడండి ఒకసారి, ఈ పేదరికాన్ని చూస్తే వాళ్ళ జీవన విధానంలో కానీ, వాళ్ళ నేపథ్యంలో కానీ, వాళ్ళ యొక్క ఆలోచన విధానాల్లో కానీ చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో మీకు జనరల్గా ఈ యొక్క ఫోటో చూసినప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థమవుతుంది తప్పితే మిగతా వాళ్ళకి అర్థమయ్యేదానికి అవకాశాలు లేవు. కనుక నో వన్ కెనాట్ బి స్టడీయింగ్ అండ్ నో వన్ కెనాట్ బి అండర్స్టాండింగ్ ఆఫ్ దేర్ పొజిషన్స్. అందుకనే పేదరికంలో ఉన్నటువంటి బాధ పేదవాడికే తెలుసు అంట. నేనైతే పేదరికంలో ఉండే బాధ పేదవాడికే తెలుసు, ఎందుకంటే అనుభవించి వచ్చింటాడు కాబట్టి వాళ్ళ యొక్క నేపథ్యం మనం పరిశీలించినట్లయితే అక్కడే వాళ్ళు బట్టలు ఉత్తుకోవడం కానీ, అక్కడే వాళ్ళకున్నటువంటి ఆ పాత్రల్ని క్లీన్ చేసుకోవడం కానీ, అక్కడే కూర్చొని మాట్లాడుకోవడం కానీ, అక్కడే వంట చేసుకోవడం కానీ, అక్కడే బురద ఇవన్నీ కూడా మనం చూస్తే ఒక రకమైనటువంటి మురికివాడలు లేదా పేదరికమైనటువంటి ప్రాంతంగా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. సరే, అందుకనే ఈ పేదరికాన్ని తొలిసారిగా మనకు చూస్తేమా అమర్త్య సేన్ తన యొక్క భావాన్ని తెలియచేశాడు మనకు. అమర్త్య సేన్, రైట్. ఇప్పుడు ఈ పేదరికాన్ని గురించి మనకు అమర్త్య సేన్ గారు తన యొక్క అభిప్రాయాన్ని ఏ విధంగా తెలియచేశాడు చూడండి ఒకసారమ్మా. అమర్త్య సేన్, సో ఇతనికి 1998లో ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు వచ్చింది. ఎకనామిక్స్లో నోబెల్ అవార్డు. ఇతను భారతదేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త అమర్త్య సేన్. ఇతని సొంత రాష్ట్రము పశ్చిమ బెంగాల్. సో అమర్త్య సేను తన అభిప్రాయం తెలియజేశాడు పేదరికం అంటే ఏంది. అవునా, ఏమని తెలియజేశాడమ్మా, పేదరికాన్ని గుడ్డివాణి సైతం కూడా చూడగలడు. బాగా గుర్తుపెట్టుకోండి, పేదరికాన్ని గుడ్డివాణి సైతం
గుడ్డివాని సైతం చూడగలడు. సో ఇది ఆయన చెప్పినటువంటి డెఫినిషన్. ఓకేనా? ఎస్, పావర్టీ కెన్ బి సీన్ ఈవెన్ బై ది బ్లైండ్. సో ఇంగ్లీష్లో రాస్తాను, పావర్టీ కెన్ బి సీన్ ఓకే ఈవెన్ బై ది బ్లైండ్. సో ద పావర్టీ కెన్ బి సీన్ ఈవెన్ బై ది బ్లైండ్ అంటే గుడ్డివాని సైతము కూడా పేదరికాన్ని చూడగలడు. చూడండి ఇది ఎంత అద్భుతంగా ఉందో ఈ యొక్క భావం మనం చూస్తే. అంటే పేదరికం అనేది కంటికి కాదండి, అది ఒంటికి మాత్రమే. అంటే అనుభవించేది శరీరం, అనుభవించేది మన యొక్క ఒళ్ళు. కాబట్టి పేదరికం అనేది చూస్తే తెలియదు, మనకు అనుభవిస్తే తెలుస్తుంది. అందుకని అమర్త్యసేన గారు ఏమన్నాడంటే, ఎస్, పేదరికాన్ని గుడ్డివాని సైతం కూడా చూడగలడు. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది డెఫినిషన్, రైట్. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్ ఎవరైనా భారతదేశంలో హరిత విప్లవ పిత, ద గ్రీన్ రెవల్యూషన్ ఆఫ్ ది ఫాదర్. భారతదేశంలో వ్యవసాయ రంగంలో, సాంద్ర వ్యవసాయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. సో ఈయన కూడా పేదరికం మీద ఒక చిన్న నిర్వచనం ఇచ్చాడు. ఏంటంటే, పేదరికం అనే సముద్రములో ఒక చిన్న దీవిలో సంతోషముగా ఉండగలమా? బాగా గుర్తుపెట్టుకోండి, పేదరికం అనే సముద్రములో ఒక చిన్న దీవిలో సంతోషంగా ఉండగలమా? సంతోషముగా ఉండగలమా? బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎస్, కెన్ యూ బి హ్యాపీ? a small island in a ocean of the poverty? Okay, can you be happy in a small island, okay, in a poverty of the ocean or sea? అంటే పేదరికం అనే సముద్రములో ఒక చిన్న దీవిలో సంతోషముగా ఉండగలమా? అంటే ఈ పెద్ద సముద్రం ఉంది, ఇది పెద్ద పేదరికం అనే సముద్రము. ఈ పెద్ద సముద్రములో మనము పేదరికంతో బాధపడుతున్నాం. ఆడేదైనా ఒక చిన్న దీవిలో మనము సంతోషముగా ఉండగలమా? అంటే ఆ పేదరికం అనేది మనల్ని సంతోషపరుస్తుందా? సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంటుందా? ఎస్, నథింగ్. అదే మనం చెప్పింది మామూలుగా, ఓకేనా? ఎస్, కెన్ యూ బీ హ్యాపీ ఇన్ ఎ స్మాల్ ఐలాండ్, ఓకేనా? ఎస్, ఇన్ ఏ పావర్టీ ఆఫ్ ది ఓషన్ ఆర్ ఓకేనా సీ అని గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న దీవిలో మనము సంతోషంగా ఉండగలమా? ఎవరు చెప్పారు? ఆయన ఎంఎస్ స్వామినాథన్. ఓకే, అదేవిధంగా ఈ పేదరికాన్ని మనం చూస్తే మా ప్రపంచ బ్యాంక్. ఓకే, హై స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇంకొక టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అది గ్రూప్ 2లో ఉన్నటువంటి నిరుద్యోగం అనే టాపిక్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మనం పావర్టీ అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ పావర్టీలో ఉన్నటువంటి అంశాల గురించి మనం జాగ్రత్తగా నేర్చుకున్నాం. ఎగ్జామినేషన్లో ఏ పాయింట్ మీద అడుగుతాడో ఇది కూడా మనకు అవగాహన చేసుకున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ విన్నపం, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకు అనుకోకుండా వచ్చినటువంటి ఒక రిక్వెస్ట్ ఇది. ఏందా రిక్వెస్ట్ అంటే, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం. అంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కోణంలో ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో ఒక మంచి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఏందా విషయం అనేది మీకు ఒక రకమైనటువంటి టెన్షన్ ఉండాలి. మెయిన్ ఏందా విషయం అని.
ఎందుకు చెప్తున్నా, టాపిక్లోనే మీకు చెప్తున్నానంటే ఇప్పుడే మనకు వచ్చినటువంటి అది అంశం అన్నమాట అది. సరే, ఏంటంటే ఇప్పుడు మామూలుగా జనరల్గా అమ్మా ఒక టాలెంట్ టెస్ట్ని నిర్వహించబోతున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా గ్రూప్ 2 వాళ్ళకి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టాలెంట్ టెస్ట్ని నిర్వహించాలని ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను తయారు చేశారు. అవునా? చూడండి, ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు వాళ్ళకి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మనం. ఎందుకంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఒకే రోజు ఎగ్జామ్ పెట్టడం అనేది నాకు తెలిసి అయితే వాస్తవంగా ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్స్ నిర్వహించే దృష్టితోనే పెడతారు జనరల్గా. కాబట్టి ఒకే రోజు ఒక ఎగ్జామ్ ద్వారా మీలో ఉన్నటువంటి ఆ ప్రతిభను బయటికి తీయడానికి ఒక ఎగ్జామ్ పెడుతున్నాడు. ఓకేనా? ఇక్కడ ఒకటే సుమా, ఎగ్జామ్ ఒకటే కాదు, ఎగ్జామ్ పెట్టి ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకున్నటువంటి వాళ్ళకి ఒక ప్రోత్సాహమైనటువంటి బహుమతి. ఇక్కడ ప్రోత్సాహం అంటే ఎంకరేజ్ చేయడం కదా, అక్కడ 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తున్నాడు ఇక్కడ. చూడండి, అంటే ఇక్కడ జనరల్ మనకు ఎగ్జామ్లో పార్టిసిపేట్ అవ్వడమే కాకుండా 1,00,000 రూపాయలు మనం ఇంటికి తీసుకుపోవడానికి ఒక మంచి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకొని ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ లాగా ఈ ప్లాట్ఫారం బాగా ఉపయోగించుకున్నట్లయితే మీకు ఎగ్జామ్తో పాటు క్యాష్ ప్రైజ్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సరే, దీనికి మనం ఏం చేయాలి? దీనికి ఎవరు ఎలిజిబిలిటీ సార్? ఎవరు సార్ గ్రూప్ 2 అంటే? గ్రూప్ 2 రాసిన వాళ్ళు ఎలిజిబిలిటీ? గ్రూప్ 2 రాసే వాళ్ళు ఎలిజిబిలిటీ? లేదనుకుంటే ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలిజిబిలిటీ? ఎవరు సార్ అంటే బోత్. వాళ్ళు గ్రూప్ 2 రాసే వాళ్ళైనా కానీ గ్రూప్ 2 రాసేసిన వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ ఈ ఎగ్జామ్ రాసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. టాలెంట్ టెస్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహిస్తున్న ఏకైక టెస్ట్ అమ్మా. ఇక్కడ మెయిన్ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రిజిస్ట్రేషన్ ఉచితం అండి, నో ఫీజ్. అంటే మనం సార్ రిజిస్ట్రేషన్కి ఎంత ఉంటుంది సార్, మనకి కొంతమంది డౌట్ వచ్చేదానికి అవకాశం ఉంది. నో రిజిస్ట్రేషన్ ఫీజ్, రిజిస్ట్రేషన్ లేదు, ఫ్రీ. మీరు మామూలుగా మీ పేరు, మీ ఫోన్ నంబర్ వీటిని రిజిస్ట్రేషన్ చేసుకోగలిగితే హ్యాపీగా మీరు ఆ టాలెంట్ టెస్ట్ రాసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సరే, దీనికి సంబంధించినటువంటి మనకు ఆ ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి అని అంటే, స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్ 22/3/2021. రైట్, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి ఒకసారి. చూడమ్మా, ఇవి స్టార్టింగ్ డేట్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్ అని చెప్పాను కదా. స్టార్టింగ్ ప్రారంభం రోజు ఇది టు అప్లై ఆన్లైన్ 22/3/2021 నుంచి మనకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ముందే చెప్తున్నా, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, హ్యాపీగా అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరి అవకాశాన్ని ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఒకసారి రాసి చూద్దాం, మన టాలెంట్ ఎలా ఉందో చూద్దాం. అదృష్టం కొద్ది మీరు ఫస్ట్ ర్యాంకర్ అయినారు అనుకోండి, హ్యాపీగా 1,00,000 రూపాయలు తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేదానికి అవకాశం ఉంటుంది మనం. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి, ప్రయత్నిస్తే మనకు ఏదైనా అదృష్టం తెలియదని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ప్రారంభము 22/3/2021. ఈ డేట్ 8వ తారీఖు ఏప్రిల్ 4, 2021కి క్లోజింగ్ డేట్. ఆన్లైన్ క్లోజింగ్ అయిపోతుంది. 22వ తేదీ మార్చి 22 నుంచి ఏప్రిల్ 8 దాకా మనకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు కాబట్టి ఒకసారి ట్రై చేయండి చూద్దాం. ఒకసారి నంబర్ ట్రై చేయండి చూద్దాం ఎలా ఉంటుందో. రైట్, ఓకేనా? సరే, ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అనుకున్నారంటే టోటల్ ఎగ్జామ్ అంతా కూడా ఆఫ్లైన్ మోడ్. మనం పెన్ అండ్ పేపర్. కాబట్టి ప్రతి ఆయా సెంటర్లో మీరు హైదరాబాదులో ఉండి కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు, కర్నూలులో ఉండి కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఏ జిల్లాలో ఉన్నా కానీ ఆ జిల్లాలో ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చినారు కాబట్టి హ్యాపీగా రాసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేస్తే మీకు ఆ విషయం ఏదో తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రోత్సాహ బహుమతులు కూడా ఉన్నాయి. రైట్. అదేవిధంగా ఆఫ్లైన్ ఎగ్జామ్ డేటు 11/4 అంటే ఏప్రిల్ తేదీ 2021 ఎగ్జామ్ ఉంటుంది అన్ని సెంటర్లలో, బాగా గుర్తుపెట్టుకోండి.
అదేవిధంగా ఈ ఎగ్జామ్ టైమింగ్స్ మనం చూస్తే మార్నింగ్ 9:30 నుంచి ఓకేనా మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ ఉంటుంది. 9:30 నుంచి మార్నింగ్ ఓకేనా మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు ఓకేనా ఈ ఆఫ్లైన్ ఎగ్జామ్ యొక్క ఆ సమయాన్ని మైండ్లో హ్యాపీగా ఫిక్స్ చేసుకొని ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ మనం చెప్పినట్టుగానే పరీక్ష రాయండి, నగదు బహుమతి గెలుచుకోండి, మరియు 50% ఫీజు రాయితీ పొందండి. ఇప్పుడు చూడండి, మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంకు తెచ్చుకుంటే ₹1,00,000తో పాటు హర్షిత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తున్నటువంటి మరొక సదవకాశం ఏంటంటే ఫీజు రాయితీలో 50% మీకు అవకాశం కల్పిస్తారు. ఆ ఫీజు అంతే. కాబట్టి దీన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. ఓకేనా? సరే, ఎవరు దీన్ని క్వాలిఫై అయిన దాన్ని కూడా వీళ్ళు ఇచ్చినమ్మా క్వాలిఫికేషన్ ఏంది? ఎస్ఐలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎనీ డిగ్రీ ఓకేనా ఇంట్రెస్ట్ చదివేవాళ్ళు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేవాళ్ళు, వీళ్ళు ఎవరైనా కానీ ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చును. రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. పదే ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీ ఫోన్ నంబర్తో అలా ట్రై చేయండి, మీరు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వెంటనే మీకు హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. హాల్ టికెట్ నెంబర్తో పాటు సెంటర్ అలాట్ అవుతుంది. సెంటర్ అలాట్ అయిన వెంటనే ఓకేనా సరదాగా వెళ్ళి ఆ రోజు ఎగ్జామ్ రాయండి. ఓకే, మీ అదృష్టం బాగుండి ₹1,00,000 వచ్చాయనుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు. మరియు 50% ఫీజు రాయితీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం జాగ్రత్తగా వినియోగించుకోండి. ఓకే, రిజిస్ట్రేషన్ కొరకు మనకు ప్రత్యేకంగా హర్షిత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన నంబర్ ఉంది. ఆ నంబర్కి ఇప్పుడే మీరు వాట్సాప్ చేసుకోండి. ఓకే, ఎస్, రిజిస్ట్రేషన్ కోసం చూడమ్మా, నంబర్ చూడమ్మా, 90320190. మళ్ళీ ఒకసారి చూడమ్మా, 9032200190కి ఇప్పుడే వాట్సాప్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. ఓకే, మనం అందరం 11వ తేదీ ఎగ్జామ్లు కలుద్దాం. మీరందరూ హ్యాపీగా ఎగ్జామ్లు మంచి మార్కులు తెచ్చుకొని ఓకేనా మీరందరూ కూడా ₹1,00,000 గెలుచుకోవాలని ఓకేనా మనసారా భగవంతుడు కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రపంచ బ్యాంక్ ఏం చెప్పింది పేదరికం గురించి అని చూస్తే, కనీస జీవన వ్యయాన్ని కూడా పొందలేని స్థితిని పేదరికము. కనీస జీవన వ్యయాన్ని కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు getting the minimum cost of living is to be called poverty. We are not able to getting the minimum cost of living is called poverty. కనీస జీవన వ్యయాన్ని కూడా పొందలేని స్థితి. కనీస జీవన వ్యయాన్ని కూడా పొందలేని స్థితిని పేదరికం అన్నాడు. పొందలేని స్థితిని పేదరికము. సో వరల్డ్ బ్యాంక్ ప్రకారము. అదేవిధంగా దాదాబాయి నౌరోజీ ఎవరైనా ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఓకేనా ఎకనామిక్ డ్రైన్, ఎకనామిక్ ప్లండరింగ్ ఓకేనా ఆర్థిక సంపద దోపిడీ అనే దాన్ని తొలిసారి వివరించిన ఆర్థికవేత్త ఓకేనా దాదాబాయి నౌరోజీ. ఈయనేం చెప్తున్నాడమ్మా ఓకేనా పేదరికం అనేది జైలు కాస్ట్తో కూడుకున్నటువంటిది. జైలు కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా గుర్తుపెట్టి. జైలు కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆ జైల్లో ఉన్నటువంటి ఖైదీలకు పెట్టే ఒక అన్నం ఖర్చు ఎంతైతే ఉంటుందో ఆ ఖర్చును కూడా సంపాదించలేనటువంటి వాళ్ళే పేదవాళ్ళు. సో దట్ ఈస్ టు బి కాల్డ్ ద జైల్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అకార్డింగ్ టు దాదాబాయి నౌరోజీ. ఓకే, అదేవిధంగా పేదరికాన్ని గురించి వివరించిన మరో ఆర్థికవేత్త గౌతమ్ మాథూర్ ఓకేనా. సో ఈ గౌతమ్ మాథూర్ ఏం చెప్పాడంటే మా పేదరికం గురించి చూస్తే ఓకేనా గాజు తెర ఆర్థిక వ్యవస్థ అనే గ్రంథములు వివరించాడు. ద గ్లాస్ కర్టన్ ఎకానమీ, ద గ్లాస్
ద గ్లాస్ కర్టైన్ ఎకానమీ, ద గ్లాస్ కర్టైన్ ఎకానమీ, గాజు తెర ఆర్థిక వ్యవస్థ. సో ఇన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్లు మనకు కనిపిస్తాయి, బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మనం చూస్తేమా, ఇదిగో చూడండి ఒకసారి, ఓకేనా. అమర్త్య సేన్, భారతదేశానికి చెందినటువంటి ఆర్థికవేత్త అమర్త్య సేన్. అదేవిధంగా ఎంఎస్ స్వామినాథన్, ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఎంఎస్ స్వామినాథన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అమర్త్య సేన్ ఏం చెప్పాడు? గుడ్డివాణి సైతం కూడా చూడగలడు, గుడ్డివాణి సైతం చూడగలడు. ద పావర్టీ కెన్ బి సీన్ ఈవెన్ బై ది బ్లైండ్, ఓకేనా. అండ్ ఎంఎస్ స్వామినాథన్ ఏం చెప్పాడు? పేదరికం అనే సముద్రంలో ఒక చిన్న దీవిలో సంతోషంగా ఉండగలమా అనే విషయాన్ని మనకు అమర్త్య సేన్ చెప్పాడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తేమా ఈ పేదరికానికి సంబంధించినటువంటి మరికొన్ని అంశాలు మనం డిస్కస్ చేస్తాం. ఏమేమి ఉన్నాయో ఒకసారి జాగ్రత్త చూడండి. పేదరికంలో మనకు ఏమేం కాన్సెప్ట్స్ ఉన్నాయి, ముఖ్యమైన కాన్సెప్ట్లు బాగా గుర్తుపెట్టుకొని. కాన్సెప్ట్స్ ఒకటి నిరపేక్ష పేదరికం, నిరపేక్ష పేదరికం. ఓకే, నెక్స్ట్ 2 సాపేక్ష పేదరికం. నెక్స్ట్ 3వ కాన్సెప్ట్ అమ్మా పేదరికపు గీత. పేదరికపు గీత. 4వ కాన్సెప్ట్ యుఆర్పి. 5వ కాన్సెప్ట్ అమ్మా ఎంఆర్పి. బాగా గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ ద పావర్టీ. సో ద పావర్టీ డిపెండ్స్ అపాన్ దీస్ కాన్సెప్ట్, ఓకేనా. అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ, అబ్సల్యూట్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, రిలేటివ్ పావర్టీ, పావర్టీ లైన్, పావర్టీ లైన్, అండ్ యూజ్ యాజ్ వెల్ యుఆర్పి అండ్ ఎంఆర్పి. సో ద ఫస్ట్ వన్ కాన్సెప్ట్ మనం చూస్తే ఓకేనా, అబ్సల్యూట్ పావర్టీ, ఐ మీన్ నిరపేక్ష పేదరికం అంటాం. Those who are not satisfied the minimum necessities is to be called the absolute poverty. Those who are not enjoy, those who are not getting the minimum needs, the minimum amenities is to be called absolute poverty. అంటే దీని అర్థం వచ్చేసి కనీస అవసరాలు కూడా పొందలేనటువంటి స్థితినే మనము నిరపేక్ష పేదరికం అంటున్నాం. కనీస అవసరాలు అంటే ఏంది? ఎస్, కనీస అవసరాలు ఏమున్నాయి? వాట్ ఆర్ దే? ఓకేనా, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు. ఈ మూడింటి మనము బేసిక్ ఎమ్యూనిటీస్ అంటాం. ద బేసిక్ ఎమ్యూనిటీస్, ఓకేనా. యాజ్ దోస్ హు ఆర్ నాట్ గెటింగ్ దీస్ టైప్ ఆఫ్ ఎమ్యూనిటీస్, సో దే ఆర్ లివింగ్ ఇన్ అబ్సల్యూట్ పావర్టీ. కాబట్టి ఈ మూడింటిని కూడా కనీస అవసరాలుగా భావిస్తున్నాం. ఈ కనీస అవసరాలు కూడా పొందలేని వారిని మనము నిరపేక్ష పేదరికం అంటున్నాం. ఈ పేదరికం ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉంటుంది. ఐ మీన్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్లో ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడి దేశాలు మనకు బాగా కనిపిస్తుంది. ఈ పేదరికాన్ని కొలిసే సాధనం ఏం తెలుసమ్మా? పావర్టీ లైన్. ఏంటమ్మా? పావర్టీ లైన్. దీంతో లెక్కిస్తారు పావర్టీ, పేదరిక రేఖతో దీన్ని లెక్కిస్తారు, పావర్టీ లైన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ ఆ తర్వాత మనం చూస్తే సాపేక్ష పేదరికం అంటున్నాం మనం. సాపేక్ష పేదరికం కనీస అవసరాలు పొంది సమాజంలో వెనుకబడిగానే ఉన్నట్లయితే దాన్ని మనం రిలేటివ్ పావర్టీ అంటున్నాం. దోస్ హు ఆర్ గెటింగ్ మినిమం నీడ్స్ బట్ దే ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ ది సొసైటీ. యాజ్ దే ఆర్ గెటింగ్ ది ఎమ్యూనిటీస్, దే ఆర్ గెటింగ్ ది మినిమం నీడ్స్ బట్ దే ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ ద సొసైటీ కంపేరింగ్ టు అదర్ పీపుల్. ఓకే, వేరే వాళ్ళు మనం కంపేర్ చేసినట్లయితే వాళ్ళు వెనుకబడినటువంటి వాళ్ళుగా మనకు కనిపించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే పైన ఉన్నటువంటి పైన మామూలుగా ఓకేనా
పైన అంటే పైన అర్థమైంది, పై వర్గానికి చెందినటువంటి 5-10% ప్రజలను క్రింది వర్గానికి చెందినటువంటి 5-10% ప్రజలతో మనం కంపేర్ చేసినట్లయితే క్రింది వర్గములు ఉన్న వాళ్ళు వెనుకబడి ఉంటారు. అలా వెనుకబడి ఉన్న పేదరికాన్ని ఏమంటే మనము సాపేక్ష పేదరికం అంటున్నాం. ఇటువంటి సాపేక్ష పేదరికం ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు కనిపిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ there are two concepts are there. The people who are not getting the minimum needs, they are living one type of poverty. The people who are getting minimum needs but they are backward in the society, yes, it is another type of poverty. కనీస అవసరాలు తీర్చుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటే కనీస అవసరాలు కూడా తీరి సమాజంలో వెనుకబడి కొంతమంది కనిపిస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అబ్సల్యూట్ అండ్ రిలేటివ్? సో ఆ రెండింటికి మధ్య తేడా ఏముంటుంది మనకు? సో ఆ రెండు తేడా మనం చూస్తామా, కొంతమంది అసలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేరు. వాళ్ళకి తినడానికి సక్రమంగా తిండి ఉండదు, వాళ్ళకి తాగడానికి నీళ్లు ఉండదు, వేసుకోవడానికి బట్టలు ఉండవు. ఒకవేళ ఉన్నా కానీ ఒక 2 జతలు 3 జతలు ఉంటాయి వాళ్ళకి. ఒకవేళ తిండి ఉన్నా కానీ ఒక రకంగా అది నాసిరకమైన తిండిగా కనిపిస్తుంది, నాసిరకమైనటువంటి గృహాలుగా కనిపిస్తాయి. అండ్ కంప్లీట్లీ దే ఆర్ లివింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్. ఫస్ట్ స్టార్టింగ్ మనం ఒక పిక్ చూపించాం. ఆ పిక్లో వాళ్ళు ఎలా జీవిస్తున్నారో మనం ఖచ్చితంగా అంచనా వేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ సెకండ్ కాన్సెప్ట్ మనం చూస్తే, as they are living and they are getting, they are earning, but we have to comparing to another people, those who are living in the upper class. సో ఎక్కడైతే పైన ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్లయితే వీళ్ళు వెనుకబడి ఉంటారు. కాబట్టి దీన్ని మనము సాపేక్ష పేదరికం అంటున్నాం. కాబట్టి ఇటువంటి పేదరికం అంతా కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు 2 దేశాలు ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ డెవలపింగ్ కంట్రీ అండ్ సెకండ్ వన్ ఈజ్ డెవలప్డ్ కంట్రీ. ఎస్, ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ ఎకానమీ అండ్ అమెరికా ఇస్ ఎ డెవలప్డ్ ఎకానమీ. సో ఇండియాలో ఉండే పేదరికం ఏంది? ఇక ఏమంటాం మనము? అబ్సల్యూట్ పావర్టీ. అమెరికాలో ఉండే పేదరికం ఏమిటి? రిలేటివ్ పావర్టీ. సో ఎగ్జామినేషన్లో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ది పాయింట్. ఎందుకంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉండే పేదరికం డాష్ నిరపేక్ష పేదరికం, అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే పేదరికం డాష్ సాపేక్ష పేదరికము. యాస్ ఏ పేదరికములో కనీస అవసరాలు కూడా పొందలేరు, యాస్ అబ్సల్యూట్ పావర్టీ అంటే నిరపేక్ష పేదరికము. ఏ పేదరికములో కనీస అవసరాలు తీరుతాయి కానీ వాళ్ళు సమాజంలో వెనుకబడి ఉంటారంటే సాపేక్ష పేదరికము. సో ఈ సాపేక్ష పేదరికాన్ని వేటితో క్యాలిక్యులేట్ చేస్తారనంటే గినీ ఇండెక్స్, గినీ ఇండెక్స్, లారెంజ్ కర్వ్, గిన్నీ ఇండెక్స్, లారెంజ్ కర్వ్, ఓకే. అండ్ పి ఇండెక్స్, పావర్టీ ఇండెక్స్ అమర్త్య సేన్, గిన్నీ ఇండెక్స్, లారెంజ్ కర్వ్, పి ఇండెక్స్, ఓకేనా. సో ఇటువంటి వాటితో దీన్ని అంచనా వేసేదానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక పావర్టీ లైన్తో కొలిసేది ఏంది మనకు? నిరపేక్ష పేదరికం అంటున్నాం. పావర్టీ లైన్తో కొలిసేది నిరపేక్ష పేదరికం అయితే, ఓకేనా, గిన్నీ ఇండెక్స్తో, లారెంజ్ కర్వ్తో, పి ఇండెక్స్తో లెక్కించేది ఏదంటే మనకు సాపేక్ష పేదరికం అంటున్నాం. సాపేక్ష పేదరికము.